వాసువాడు తసదియ్యా హైవా హైవా ఊహూ అబిబే. హాయ్ ఫ్రెండ్, నమస్తే, బాగున్నారా? నేనండి మీ కువైట్ కూరండి. వెల్కమ్ బ్యాక్ మై న్యూ వీడియో. ఫ్రెండ్, ఫ్రీ 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 ఈరోజు శనివారం ఫ్రీగా కువైట్ సిటీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి అయితే వచ్చేసాను. ఈ ఏరియా వచ్చేసి అరేబియన్ సెంటర్. కువైట్ సిటీ వచ్చేసి అక్కడెక్కడో ఉంది. ఇది వచ్చేసి మొత్తం కూడా చాలా మోస్ట్ లగ్జరీ, అదేవిధంగా చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. నేనున్న ఏరియా వచ్చేసి నాకు తెలిసి ఈ ప్లేస్ని ఏ యూట్యూబర్ కూడా చూపించుండడు. కువైట్లో ఇంత మంచి ప్లేస్ ఉంటుందా అనేసి మీరు కూడా అనుకుంటారు. చాలా చాలా బాగుంటుంది. చూడండి ఏరియా వచ్చేసి ఎంత బాగుందో, ఎంత గ్రీనరీ, ఎంత గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారంటే వామ్మో, నిజంగా సముద్రం పక్కన చూడండి. అసలు సముద్రం పక్కన ఎంత మంచిగా ఉప్పు నీరు అదంతాను సాల్ట్ వాటర్ ఉన్న కాడ ఎంత మంచిగా గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారంటే మామూలు కాదు. అమ్మో బాబోయ్ దేవుడా, శుభ్రంగా చూడండి ఎంత బాగుందో. ఎంజాయ్ చేద్దాం ఈ వీడియోని, వ్లాగ్ని అయితే ఎంజాయ్ చేయండి. సో ఫ్రెండ్, నా వెనకాల ఏముందో తెలుసా? సముద్రం. బాబోయ్ దేవుడా, సముద్రం చూడండి ఎంత దగ్గరగా ఉందో. వాయమ్మో, వాసివాడ తసదియ్య. చూడండి ఫ్రెండ్, మీ ఓళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ కూడా పంపించండి. కువైట్లో చాలా మంచి ప్లేస్ కాడికి అయితే వచ్చాను. ఈ వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. చాలా చాలా బాగుంది. వ్యూ అయితే మాత్రం మామూలుగా లేదు. నాకైతే షాక్ అయిపోతున్నాను. చూడండి ఎలా ఉందో సముద్రం. వా బాబోయ్, అదిగోండి స్టీమర్లతో చూడండి అక్కడ ఎలా చేస్తున్నారు విన్యాసాలు. బాబోయ్, సముద్రం చూడండి బాబోయ్ ఎంత ఎలా ఉందో. దగ్గరికి వెళ్ళాలంటేనే భయమే ఉంది. అదిగోండి కువైట్ సిటీ. అక్కడ ఎంత మంచి ప్లేస్ ఉంటుంది అనుకోలేదండి బాబు నేను కువైట్లోను. వారు బాబోయ్ దేవుడా, చూడండి ఫ్రెండ్, మొత్తం కూడా గ్రీనరీ ఎంత ఎలా ఉందో. ఇవన్నీ కూడా ఖర్జూరం చెట్లు. ఆహా ఓహో సూపర్. గార్డెన్ చూడండి ఎలా ఉందో. పార్కింగ్ అదంతా కూడా కార్ పార్కింగే. నా కార్ అక్కడ పెట్టాను. సూపర్ అయితే ఉందండి, మామూలుగా లేదు. ఏరియా వచ్చేసి సముద్రం చూడండి ఎలా ఉందో. అంతా కూడా బా బ్లూ కలరు, అంత గ్రీను బ్లూ కలరు మొత్తం మిక్సింగ్ అయ్యండి. మొత్తం పడవల మీద తిరుగుతున్నారు, స్టీమర్ల మీద చక్కెరలు కొడుతున్నారు కుర్రోళ్ళు అందరూ. చాలా బాగుందండి ప్లేస్ అయితే. ఆహా ఓహో ఫ్రెండో, ఈ వీడియోల కోసమేనండి బాబా నేను ఆరాటపడేది. కువైట్లో ఇటువంటి ప్లేస్ ఉంటుందా, ఎడారి ప్రాంతం అనేసి అందరూ అనుకుంటారు. చూడండి అంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఉందో కువైట్లోను. అంతా కూడా మ్యూజియం. చూడండి ఇది వచ్చేసి డస్ట్బిన్ ఎలా ఉందో. అబ్బా సాకు అయ్యి బాబు. అదిగోండి స్టీమర్ పడవ. అదిగోండి కనపడుతుందా? అదిగోండి వెళ్తుందా, లాంచీ వెళ్తుంది చూడండి. వాడ చిన్న చిన్న వాళ్ళు బాగున్నాయి. మొత్తం కూడా టూరిస్ట్ ప్లేస్ అయిపోద్ది కువైట్. చూడండి ఎంత బాగుందో. అతి తొందరలో మొత్తం అందరూ కూడా కెమెరాలు పట్టుకొని తిరగచ్చు కువైట్లోను. అసలు ఏమీ అనరు. ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ తయారవుతుంది కువైట్లో. చాలా మంచిది అసలు. నిజంగా చాలా చాలా డెవలప్మెంట్ అయిపోతుంది కువైట్ అయితేనే. చాలామంది ఫారినర్స్ అందరూ కూడా వచ్చి కువైట్ని విజిట్ చేసి టూరిస్ట్ ప్లేస్ లాగా చేస్తున్నారండి కువైట్ని. చూడండి ఎంత బాగుందో. మొత్తం కూడాను సముద్రం దగ్గర ఎంత ప్రశాంతంగా అయితే ఉందో. చాలా చాలా బాగుంది ఏరియా మొత్తం కూడా. చూడండి సూపర్ అయితే ఉంది. ఆహా ఓహో, 2 కళ్ళు సరిపోతలేదుగా నాకైతే ఎంత లైవ్లో చూస్తుంటే. చాలా చాలా బాగుంది ఏరియా మొత్తం కూడా. అండ్ టూరిస్టులు తిరుగుతున్నారు చూడండి, చిన్న చిన్న షిప్లు, స్టీమర్ల మీద. అక్కడ పెద్దగా కనపడుతున్నాయి చూసారా, 2 షిప్లు, కార్గో షిప్లు అయ్యి ఇవ్వండి వస్తున్నాయి మొత్తానికి. ఒకటేమో తీసుకొస్తుంది, ఒకటేమో తీసుకెళ్తున్నట్టు ఉన్నాయి సామాన్లు. కార్గో మెటీరియల్ వెళ్తాయి కదా షిప్లు, పెద్ద పెద్ద కార్గో షిప్లు అయిగోండి మొత్తం. చాలా బాగుంది ప్లేస్ అయితే. సముద్రం చూడండి. వాయమ్మో, ఇది కువైట్ సిటీ మాలియా సాల్మియా బీచ్లు కాదండి. అదిగో అది కువైట్ సిటీ మొత్తం కూడా అక్కడ ఉండేది. ఇది వచ్చేసి నేనున్న ప్లేస్ వచ్చేసి అరేబియన్ సెంటర్. ఇదంతా కూడాను ఈ అరేబియన్ సెంటర్లో చూడండి ఎలా ఉందో మొత్తం కూడా. ఇక్కడ అన్నీ కూడా చాలా చాలా మ్యూజియంలు, ఇంకా మంచి మంచి షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ కూడా ఉంటాయి. ఎందుకని అంటే ఇక్కడ అందరూ కూడా ఫారినర్స్ ఉంటారు. చాలామంది కూడా ఇప్పుడు ఫారినర్స్ వెళ్ళారు. వాళ్ళని గమ్ముని కెమెరా పట్టుకుని వీడియో తీతేమని అంటారేమోనని నేను తీయలేదు. చాలామంది ఉన్నారు ఫారినర్స్ ఈ ఏరియాలో మొత్తం. చూడండి అక్కడ మనకి కువైట్ సిటీ మాలి అంటారు కదా, అది కనపడేది మొత్తం కూడాను. కువైట్ సిటీ టవర్లు అయిగోండి అక్కడ ఉన్నాయి చూడండి. అక్కడ అయిగోండి ఆ టవర్లు అయ్యా మెయిన్ హెడ్ దీనికి కువైట్కి. అక్కడికి వెళ్ళాలి ఏదో రోజున మనం. మొత్తం అదిగోండి కువైట్ సిటీ ఎలా ఉందో చూడండి.
ఎండ వచ్చేసి 50 డిగ్రీలు ఉంది ఈరోజు. బా ఎవరూ లేరండి, నిజంగానే చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. కొంచెం ఎండ కదా అందుకనేసే ఎవరు రాలేదు. అసలు మధ్యాహ్నం 4 నుంచి ఉంటుంది ఈ ప్లేసు. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక అంతా అలాగనేసి మొత్తం కూడా ఇదిగోండి ఎక్కడే నడిచేస్తారు జనం అందరూ. ఆహా ఓహో ఓరు బాబోయ్, చూడండి దేవుడా ఎంత స్పీడ్కి వెళ్ళిపోతుందో స్టీమరు. ఆహా ఓహో నేడే చూడండి ఫ్రెండ్, ఏ యూట్యూబరో ఏ ఛానల్లో కూడా చూపించినట్టు విధంగా చెప్పని విధంగా మన కువైట్ కూడా ఛానల్లో ఫస్ట్ టైము కువైట్లో ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్, మొత్తం దద్దరిల్లిపోవాలి, కామెంట్లు లైక్లు చూసుకోండి ఎంత బాగుందో లొకేషన్ వచ్చేసి. ఫ్రెండ్ నా కారు ఇదిగోండి, నేను తోలే కారు ఇదే టయోటా క్యామరీ. పార్కింగ్ అయితే చేశాను. కువైట్లో ఎక్కడైనా కడమండి, హాస్పిటల్, షాపింగ్ మాల్లు, మొత్తం సినిమా థియేటర్లు, ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా మాలియా కువైట్ సిటీకి వెళ్ళినా కూడా ప్రతి దగ్గర కూడా ఇటువంటి పార్కింగ్ ప్లేస్లు ఉంటాయండి. పెయిడ్ పార్కింగ్ అనమాట. ఇంచుమించు మనకి 1 అవర్ 2 అవర్ లోపు అయితే 100 దినార్ లోపు అవుతాయి. ఎవరు కూడా టెన్షన్ పడవసరం లేదు. ఇలాంటి ఏరియాకి వచ్చినప్పుడు ఫ్రీ పార్కింగ్లు ఉంటాయి, కొంతమంది ఏమో పెయిడ్ పార్కింగ్లు, డబ్బులు ఇచ్చి పార్కింగ్ పెట్టాలి. ఆ డబ్బు చాలా డిఫరెంట్, చాలా హై క్లాస్ ఏరియాకి అయితే వచ్చాను నేనైతేనే. ఇది అరేబియన్ స్ట్రీట్, కువైట్లో అరేబియన్ స్ట్రీట్లో నేనైతే ఉన్నాను ప్రజెంట్. చాలా బాగుంది ఏరియా వచ్చేసి. అబ్బా కన్నుల పండగ. గార్డెన్ కూడా ఒక లుక్ వేద్దాం, చూడండి ఎలా ఉందో గార్డెన్ అంతా కూడాను. అబ్బా ఆహా ఓహో, ఏ యూట్యూబర్ కూడా చూపించలేదు ఎంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ని కువైట్లోనూ. చూడండి ఎంత బాగుందో గార్డెన్ వచ్చేసి, ఎంత మంచిగా ఉందో. ఒక లుక్ వేద్దాం మొత్తం కూడా గార్డెను. అయ్య బాబోయ్ దేవుడా, కువైట్ అంతా ఎడారి, కువైట్ అంతా మొత్తం ఇసుకే, ఏముండదు, చెట్లు ఉండవు, పుట్టలు ఉండవు అంటారు. చూడండి ఎంత బాగుందో కువైట్లోను. నిజంగానూ కువైట్లో ఎలాగుంది అలాగుంది. మమ్మల్ని రాచిరంపాలు ఎట్టేస్తారు, మమ్మల్ని చాలా ఇబ్బందిగా చూసుకుంటారు, మమ్మల్ని అలాగున్నారు, మమ్మల్ని కొట్టేస్తున్నారు, తిట్టేస్తున్నారు. అది మంచి దేశం కాదు. అక్కడ అందరూ కూడా మొత్తం చాలా ఇబ్బంది పెట్టేస్తారు. అంతా ఎండలో, అంత ఇసుక, అంతా తుపారం గిపారం అని చెప్పిన వాళ్ళకి ఈ వీడియో అయితే చూపించండి. ఫ్రెండ్ రండి చూడండి బాబోయ్, సముద్రంలో పడిపోతున్నాయి అమ్మ బాబోయ్, జాగ్రత్త. చూడండి ఎంత పెద్ద షిప్ ఉందో, కార్గో షిప్. అది ఏంటి కంటైనర్లు పట్టుకెళ్తారు కదా, ఆ షిప్ అయితే చూడండి మొత్తం కూడా చూపిస్తాను. అయ్యి బాబోయ్ ఎంత దగ్గరగా ఉందో సముద్రము, వాయమ్మ బాబోయ్ నాకైతే గడగలు ఆడిపోతున్నాను. అదిగోండి ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్, అయ్యి బాబోయ్ దేవుడా వాసివాడతా సదియ్య. చూడండి కార్గో షిప్పు, ఎన్ని సామాన్లు వేసుకొస్తుందండి బాబా, మొత్తం కార్గో. అదిగోండి కంటైనర్లు, అన్ని కంటైనర్లే. షిప్ అయితే చూడండి, అక్కడో షిప్ ఉంది, ఎక్కడో షిప్ ఉంది, గుద్దుకుంటాయంటారు బాబు కొంపతీసా. ఆహా ఓహో చూడండి ఫ్రెండ్, అదిగోండి షిప్పు, అక్కడో షిప్ ఉంది, ఎక్కడో షిప్ ఉంది. ఆ రెండు గనక గుద్దుకుంటే అయిపోయామే, మొత్తం గందరగోళం అయిపోతారు. గుద్దుకోరు, వాళ్ళకి తెలుసు. అన్నీ ఆ దగ్గరకు వచ్చినప్పుడు తప్పించుకుంటాయి. ఇంకా చూడండి మొత్తం అక్కడ చిన్న స్టీమర్లు, మొత్తం స్టీమర్లు అయితే ఉన్నాయి. అది వచ్చేసి కువైట్ సిటీ. అదిగోండి టవర్లు, కువైట్ సిటీ మెయిన్ హెడ్ టవర్లు అయ్యే. అదంతా మన కువైట్ సిటీ మాలియా అంతా అక్కడ. ఇంచుమించు నేను చాలా దూరంలో ఉన్నాను. హైవా ఇదిగోండి మ్యూజియం, ఇదే మ్యూజియం, నేను వచ్చిన మ్యూజియం. బాగుంది వాసువాడు తసదియ్యా హైవా ఊహూ అబీబే. ఆహా ఓహో ఫ్రెండ్, ఎలాగనిపించింది వీడియో? బాగుందా? నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి, మీ కువైట్ కుర్రోడ్ని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్. మరో స్పెషల్ లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.